అండి. నేను మీ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసరికి ఇంక మనకి సంక్రాంతి ఎన్నో రోజులు లేదు కదా! హౌస్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసరికి హౌస్ క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. సో, పై సామానంతా దించేసాను. కిందయి అయితే రేపైతే క్లీన్ చేస్తానండి. అన్నీ ఒక్క రోజులో అయితే చేయలేం కదా! సో, పై అయితే దించి క్లీన్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దాకా నా ఛానల్‌ని నడిపించిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. మీ అందరూ 2020 2020 మీ అందరూ లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, ఇంకా నాకు మీ సపోర్ట్ అనేది కావాలి. ఇంకా సపోర్ట్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. 2024 అనేది మర్చిపోలేనిది నా లైఫ్‌లో. చాలా విషయాలు తెలుసుకున్నాను. తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే 2024 నాకు నేర్పింది. బాధైనా, సంతోషం లేకపోయినా బాధలో అయినా సంతోషాన్ని వెతుక్కోవాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే అంతేనండి. మధ్యతరగతి కుటుంబాలంటేనే అంత. సో, 2024లో పేషెన్సీగా ఉండటం ఎలా అనేది నేర్చుకున్నాను. ఏదోటి మనకంటూ ఏదోటి గుర్తింపు ఉండాలని తెలుసుకుంది 2024లో. అలా అనుకుని నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని. సో, ఎందుకంటే బయటికి వెళ్ళి చెయ్యాలి, ఏదోటి చెయ్యాలి అనేదైతే ఉంటది సిచ్యువేషన్. కానీ నాకు ఇంట్లో అంత అయితే సిచ్యువేషన్ లేదులెండి బయటికెళ్ళి చేసేది. ఎందుకంటే చిన్న పిల్లలు నాకు. చిన్న పిల్లలు ఇద్దరు. వాళ్ళని రెడీ చేసి స్కూలుకి పంపించేసరికి సరిపోద్ది. మళ్ళీ ఇంట్లో పని కుదరదు. సో, అందుకనే యూట్యూబ్ అయితే పెట్టాను. యూట్యూబ్ పెట్టంగానే సరిపోదని ఇప్పుడేనండి అర్థమవుతుంది. యూట్యూబ్ పెట్టంగానే సరిపోదు. మంచి కంటెంట్‌నివ్వాలి. కంటెంట్‌నిస్తే మన వీడియో అందరూ చూడాలి. మన వీడియో వైరల్ అవ్వాలి. అప్పుడు సక్సెస్ అయినట్టు. ఇప్పుడు యూట్యూబ్ పెట్టంగానే సక్సెస్ అనేది కాదండి. చాలా మూర్ఖంగా అంటే తెలుసుకోకుండా బ్లైండ్‌గా అయితే యూట్యూబ్ అయితే పెట్టాను. సో, ఇక్కడి నుంచైనా కళ్ళు తెరుచుకొని మంచిగా తెలుసుకొని, ఎందుకంటే ఈ సొసైటీ వచ్చేసరికి కొన్ని అందరూ ఉండరులెండి అలాగా. ఇప్పుడు నాకేదైనా తెలియపోయినా యూట్యూబ్ పెట్టినోళ్ళని ఏదైనా నాకు అంతగా తెలిసినోళ్ళు కూడా ఎవరు లేరులెండి. మనం ఏదైనా అడిగినా చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పరు. ఎందుకు వామ్మో! వాళ్ళెక్కడ ఎదిగిపోతారో ఏందో. ఎందుకండి మనకు తెలియని విషయం అడిగినప్పుడు చెప్తేనే కదండీ అది పక్కనోళ్ళకి ఎంత యూజ్ అయిద్దనేది. సో, నేనైతే అంతా చెక్ చేసుకొని, అంతా కొట్టుకొని, చూసుకొని నైట్ కూడా ఒక్కోసారి 11 అయిద్దండి. మనకు తెలియని విషయం ఎందుకు వదిలేయాలి? నా వీడియో ఎందుకు పోవట్లేదు? నేను మంచిగా పెట్టట్లేదా? వీడియో థంబ్‌నెయిల్ ఎలా పెట్టాలి? ఏందనేది కూడా ఎవరు అడిగినా చెప్పరండి. మనమే ఇంకా సెట్ చేసుకొని దాన్ని పెట్టుకోవాలి. సో, ఇంకా నేను తెలుసుకున్న విషయాలు ఇంకా చాలా ఉన్నాయండి. సో, 24 అంటే 25లోకి అడుగుపెట్టాను. ఈ సంవత్సరం అన్నా మంచిగా వీడియోస్ తీసి, మంచిగా అందరి వీడియోలు చూసి, నా వీడియోలు మంచిగా ఛానల్ గ్రోత్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను ఆ భగవంతుని. నేను కోరుకున్న నా యొక్క కోరిక అదేనండి. ఇంకొకటైతే ఉంది. నాయి రెండే 2 కోరికలు. ఒకటి యూట్యూబ్‌లో ఎదగాలని. ఇంకో కోరికనేసి అది సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ ముందుకైతే తీసుకొస్తాను. అది సక్సెస్ అయితే నా లైఫ్ అంతా హ్యాపీయేనండి. ఇంకా మంచి వీడియోస్, మంచి నా లైఫ్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు కూడా మీతో అయితే షేర్ చేస్తాను. సో, ఇవాల్టి వీడియో వచ్చేసరికి చూసారుగా హౌస్ అంతా క్లీన్ చేశాను. కొన్నైతే సామానయితే కడిగేశాను. ఇంకా పనులున్నాయండి. అది గాక మాకు సూతకం గూడా వచ్చింది. న్యూ ఇయర్ గూడా అంతగా ఇయర్ స్టార్టింగ్‌లోనే మాకు బాధ అనిపించినా ఇంకా ఎండింగ్‌లో అన్నా సంతోషం ఉండాలనైతే కోరుకుంటున్నాము. అందరూ ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్‌ని. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసి నా ఛానల్‌ని అయితే ఇంకా తెలియని మంచి టిప్స్ అయితే ఇవ్వండి నాకు. మంచి టిప్స్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంకొక విషయం అయితే చెప్పాలని ఉందండి. మళ్ళీ ఇంకది సరే చెప్తున్నాను. ఎవరైనా సరే
ఎవరైనా ఇప్పుడు విలేజ్‌లో ఉన్న హౌస్ వైఫ్‌లందరికీ చెప్తున్నాను. ఎవరైనా డోక్రాలో ఉంటే కొంచెం జాగ్రత్త అయితే పడండి. ఎందుకంటే ఒకళ్ళని నమ్మి మీరు మనీ అయితే ఇవ్వొద్దు. ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే అంత ఫ్రాడ్‌గా ఉంది. అంతా చాలా ఫ్రాడ్‌గా ఉంది. మేమైతే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాము. ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఇంకా క్లియర్ అవ్వలేదు. సో అది ఏంటిది పూర్తిగా వివరంగా మీకు చెప్పాలంటే ఆ ఇష్యూ అనేది ముందు కంప్లీట్ అవ్వాలి. మాది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఆ ఇష్యూ జరుగుతూనే ఉంది. ఆ ఇష్యూ అంతా కంప్లీట్ అయ్యి అంతా ఇదైన తర్వాత మీకైతే ఆ డోక్రా విషయం అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. మీలో ఎవరైనా డోక్రాలో ఉంటే నాకైతే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికైతే లేదు గదండీ మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి. డోక్రా విషయంలో వచ్చేసరికి మనం చాలా తెలివిగా ఉండాలి. నేను తెలివిగా లేకపోవటం వల్ల, నేను అంతగా పక్కనోళ్ళని నమ్మటం వల్ల చాలా ఇష్యూస్ అయితే జరిగాయి. మనీ చాలా పోయాయి మాయి. ఇంకా కొన్ని ఇంకా కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలండి. అదంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే మీతో అయితే షేర్ చేస్తాను. ముందుగా అయితే షేర్ చేయలేనండి. అదంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే మీతో షేర్ చేసుకోగలను. ఇంకా కొన్ని విషయాలు ఇంకా ఉన్నాయండి. ఇంకా కొన్ని విషయాలైతే ఉన్నాయి. అయన్నీ మీకు ఇంకో వీడియో రూపంలో అయితే తీసుకొనొస్తాను. ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.